హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ ఇంటర్నేషనల్ స్టూడెంట్ అసోసియేషన్ అని ఒకటి ఉంటుంది. వాళ్ళు ఎవ్రీ థర్స్డే మా కాలేజ్కి వచ్చి డిన్నర్ సర్వ్ చేస్తారు అండ్ లైక్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్తో మాట్లాడతారు, అలా చూసుకుంటారు. సో అందులో ఒక అతను జాన్ అని నన్ను ఈరోజు సైట్ సీయింగ్ తీసుకెళ్తా అన్నాడు. సెయింట్ లూయిస్ డౌన్ టౌన్కి వెళ్తున్నాము. ఫ్రీగా వచ్చిందే కదా, అలా వెళ్ళొద్దామని. That's the Edward Jones Dome, where they play a lot of sports events. They used to have a National Football League team when the Rams were in St. Louis instead of Los Angeles. Behind it is the arch. Building with the shiny dome on the right-hand side is the new federal courthouse. So we have seen old one in the St. Charles, right? Oldest one, the first capital, is in St. Charles. Yes. We have another old courthouse downtown here that we call the Dred Scott Courthouse, the old federal courthouse in St. Louis, which is left over from the 1800s, and we'll go by there and get some close-up pictures. St. Louis University School of Law. It's a school of law. So we have another St. Louis University. There's a different location for the main campus, yeah. You see how it says SLU Law on the banner in front? Yes. Joe and Loretta Scott Hall. They donated that building to the university. Yeah. Tell you what, we're going to go around the corner. We're going to get a lot of shots from a lot of buildings right around here. In fact, let's go up first. So see this building with the red pointy tower on top? Yeah. That's the Union Station, the Union train station. Okay. That was remodeled about 20 years ago with all private money. But that's been there probably for 100 years. That's where the trains, everybody catches the train in downtown St. Louis. సో అదేనండి యూనియన్ స్టేషన్. అక్కడ నుండి ట్రైన్స్ అండ్ బస్సెస్ ఉంటాయి లైక్ ఆల్ ఓవర్ ద యూఎస్ఏ. అది 100 years బ్యాక్ కట్టారంట, కానీ 20 years బ్యాక్ రీమోడలింగ్ చేశారంట. అండ్ అక్కడే మనకి అక్వేరియం కూడా ఉంటుంది. లోపలికి వెళ్ళి చూద్దాం ఇప్పుడు. Used one of these before? No, it's a paid parking. Yeah. So you have to enter your license plate first. డౌన్ టౌన్లో పార్కింగ్కి సపరేట్ ప్లేసెస్ ఉండవు. సో మనం రోడ్ సైడ్లో ఒక లేన్లో పార్క్ చేసుకుంటాం అండ్ అది పెయిడ్ పార్కింగ్. ఇది గవర్నమెంట్ అనుకుంటా, అంటే కొంచెం తక్కువ ఉంది. 1 hourకి $1.5 ఉంది, అంటే అప్రాక్సిమేట్లీ 120 rupees. మనం బయట చేసుకుంటే లైక్ ప్రైవేట్ పార్కింగ్స్ ఉంటాయి, అక్కడ వేసుకుంటే వాళ్ళు $10 తీసుకుంటారు, అంటే 830 rupees తీసుకుంటారు 1 hourకి. ఇది కొంచెం బెటర్. కానీ ఇక్కడ మ్యాక్సిమం 2 hours కంటే ఎక్కువసేపు ఉంచొద్దు. 2 hours కంటే ఎక్కువ ఉంటే వాళ్ళకి చూస్తే కాప్స్ చూస్తే టో చేస్తారు వెహికల్ని. మన కార్ పార్క్ చేసి మన లైసెన్స్ ప్లేట్ నెంబర్ ఇందులో ఎంటర్ చేయాలి అండ్ కార్డ్తో పే చేయాలి. మనం లైక్ ఎన్ని మినిట్స్ ఉంటాం, లైక్ ఎన్ని అవర్స్ ఉంటాం. అండ్ ఇంకా మినిట్స్ కూడా ప్రైస్ ఉంది. 20 cents పర్ 10 minutes, 20 cents per hour, $1.5. మనం ఇక్కడ ఇది పే చేసి లోపల యూనియన్ స్టేషన్లోకి వెళ్దాం. This is the St. Louis Union Station Hotel. They have a hotel on this side, which
But look at the tower. Yeah. There's one section north, south, east, and west, and each one has a clock. So everyone from miles away who's Can see coming them. to the station knows what time it is and how many minutes they have to catch the train. Yeah. That's good. Okay. నేను ఇందాక లోపల అక్వేరియం ఉంటుందని చెప్పా కదా, అది ఇది కాదు. ఇక్కడ ఉంటుందని చెప్పాడు, కానీ నాకైతే ఇక్కడ ఏం కనిపించలేదు. నాకు తెలిసిన అక్వేరియం అయితే వేరే సైడ్ ఉంది. ఇక్కడ జస్ట్ వాటర్లో కొన్ని ఫిషెస్ ఉన్నాయి అండ్ చుట్టూ ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి, లైక్ గేమ్స్ ఉన్నాయి, టాయ్స్, అండ్ అక్కడ జైంట్ వీల్ ఉంది. మనోని వీడియో తీయమంటే వీడియో తీసి వాట్సాప్లో సెండ్ చేశాడు. అది ఇలా వచ్చింది క్లారిటీ. Good. Oh, it's got a chain lock gate. I think it's a restaurant, I think. Private. Yes. St. Louis City Hall. ఇది ఒక పార్క్. అది అక్కడ వైట్ కలర్ బిల్డింగ్ ఓల్డ్ కోర్ట్ హౌస్, దాని వెనకాల గేట్వే ఆర్చ్. సైడ్ బిల్డింగ్స్ చూడండి, ఒక్కొక్కటి లైక్ 40 to 50 ఫ్లోర్స్ ఉంటాయి. ఇది గేట్వే ఆర్చ్, టోటల్ స్టెయిన్లెస్ స్టీల్తో కట్టారు. ఇది హైట్ 630 feet ఉంటుంది. అండ్ ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే హైట్ 630 feet ఉంటుంది అండ్ విడ్త్ కూడా 630 feet ఉంటుంది, కానీ అట్లా కనిపించదు అది. ఇది వరల్డ్లో టాలెస్ట్ ఆర్చ్. మనం యాక్చువల్లీ దీని లోపలికి వెళ్ళొచ్చు. మనం ఇక కింద నుండి లోపలికి వెళ్ళి పైకి ఎలివేటర్స్ ఉంటాయి, మనం పైకి వెళ్ళి చూడొచ్చు. పైకి వెళ్ళి వస్తే ఇటు సైడ్ మొత్తం మిజోరీ కనిపిస్తుంది, అటు సైడ్ మొత్తం ఇల్లాయిస్ కనిపిస్తుంది. మొత్తం అంటే మొత్తం కాదు, కొంచెం కనిపిస్తుంది. ఇప్పుడు మాకు టైం లేదు, సో మేము లోపలికి వెళ్ళకుండా వెళ్ళిపోతున్నాం. కానీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు పక్కా పైకి వెళ్ళి చూడాలి ఒకసారి, లైక్ ఎక్స్పీరియన్స్ చేయాలి కదా.
హాయ్, ఇప్పుడే మెక్డానల్డ్స్లో లంచ్ చేసాం. సో ఇక రూమ్కి వెళ్తున్నా. బాయ్.